నువ్వు ఆ తాళాన్ని పట్టుకొని వేలాడినా అది అంగుళం కూడా కదలదురా, పగల కొడతాడట. అయితే మీరు వెంటనే తాళం తెరవండి. పాండురంగాన్ని ఈ విధంగా బంధించడం మహాపాపం. మా నాన్నగారు మీ మొత్తం అప్పు తీర్చేశారు, అయినా కూడా మీరు ఎందుకని ఇలా ఇబ్బంది పెడుతున్నారు? నువ్వు దండోరా వేస్తున్నది అందుకేనా? ఇంతకీ శివప్ప ఎక్కడా? చేతులకి గాజులు తొడుక్కున్నాడా లేక చీర కట్టుకున్నాడా? వణికిపోతున్నాడా? వెంటనే వాణ్ణి నా ముందుకు రమ్మను. ఇదిగో, నోరు మూసుకొని ఇంటికి వెళ్ళు, లేదంటే గాజులు నువ్వు తొడుక్కోరా పిరికి పందా. చిన్న పిల్లల్ని బెదిరిస్తావా? నీకు దమ్ము ధైర్యం ఉంటే నా చేయి పట్టుకో చూద్దాం. నీ పొగరు గర్వం అణచకపోతే నా పేరు అభయ కానే కాదు. వెళ్ళు 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 వెళ్ళవే ఇక్కడి నుంచి. ఈ పిల్లలకు అండగా ఎవరూ లేరనుకోకు. వీళ్ళకి నేనున్నాను. నువ్వు అడ్డొచ్చిన ప్రతిసారి వీళ్ళని నేను ఆదుకుంటాను. నిన్ను పరలోకానికి పంపించేంత వరకు నేను నిద్రపోను. మీరు భయపడకండి పిల్లలు, నేనున్నాను. నువ్వెక్కువ మాట్లాడుతున్నావు, చాలా అతిగా మాట్లాడుతున్నావు. నేను అయ్యగారిని. నువ్వు నాకు మర్యాద ఇవ్వాలి, గౌరవించాలి. నువ్వు హద్దుల్లో ఉండకపోతే చంపుతాను. నీకు ఎదురు లేదని రెచ్చిపోతున్నావు. నువ్వు చేసిన పాపాలకి ఏదో ఒక రోజు ఫలితం అనుభవిస్తావు. అధికార మదంతో అందరి మీద పెత్తనం చేస్తున్నావు. గ్రామస్తులు నీ మీద తిరగబడే రోజు దగ్గరలోనే ఉంది. నా మాటలు గుర్తుంచుకో. పట్టుకుండ్రా దాన్ని.